హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ దివ్య. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక బే లీఫ్, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 అంగుళం దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ జీరా వేసి కొద్దిగా స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి. అందులోనే ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయినాక తీసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక పెద్దది ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసుకోవాలి. అందులోనే ఒక బే లీఫ్ కూడా వేసుకోవాలి. వేసుకొని అది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే హాఫ్ టీ స్పూన్ జింజర్ పేస్ట్, 1 టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా పచ్చి స్మెల్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను. హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఎంతో సింపుల్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ పరోటాలో కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.